ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అతి పెద్ద విషాదం ఒకటి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే 20,000 మంది పైబడి హమాస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో. మరి మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ జరిపినటువంటి మైమానికి దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది ప్రాణాలు పోయాయి. 12 వారాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇదే అతిపెద్ద తీవ్ర విషాద ఘటనగా కూడా చెప్పచ్చు. గాజా సిటీలోని ఒక భవనంపై జరిగిన దాడిలో అల్ ముగ్రాబీ కుటుంబానికి చెందిన వాళ్ళంతా కూడా ఒకేసారి ఒకే దాడిలో 76 మంది చనిపోయారు. ఇందులో 16 మంది కుటుంబ పెద్దలతో పాటు మహిళలు, చిన్నారులు వీళ్ళంతా కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగంలో పనిచేసిన ఇసోమ్ అల్ ముగ్రాబీ, ఆయన భార్య, 5 పిల్లలు కూడా ఉన్నారు. సుసైరాత్లోని శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 14 మంది మృతి చెందడం జరిగింది. మహమ్మద్ ఖలీఫా ఇంటిపై జరిగిన ఈ దాడిలో స్థానిక టీవీ జర్నలిస్ట్ కూడా ఒకరు మరణించడం జరిగింది. గాజా సిటీలోని పలు ప్రాంతాలపై మొన్న జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ దాడులు మేమే చేశామని, హమాస్ ఫైటర్లను లక్ష్యంగా చేసుకున్నామంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆల్రెడీ వెల్లడించింది. ఇప్పటికే 1000 మంది మిలిటెంట్లను అంతమొందించామని కూడా తెలియజేసింది. మొత్తానికి ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి హమాస్పై గాజా పట్టణంపై జరుపుతున్న దాడుల్లో ఇదే అతిపెద్ద దాడని చెప్పచ్చు, అతిపెద్ద నష్టం అని కూడా చెప్పచ్చు. 76 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడాన్ని మొత్తం అంతా కూడా చాలా విపరీతంగా ఖండిస్తూ వస్తున్నారు.